నేను చాలా రోజుల క్రిందట 2001లో ఎడ్లపాడు అనే ఒక ఊరు వెళ్ళాను. మా అన్నయ్య గారు వాళ్ళ అత్తగారి ఊరు అది. అక్కడ మా వదిన గారి వాళ్ళ తమ్ముడు నేను బాప్తిసం తీసుకున్నానని విని అక్కడున్న లోదరన్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి జూపూడి నుంచి మా బావగారు వచ్చాడు, ఆయన వాక్యం బాగా చెబుతాడు పాస్టర్ గారు అనగానే, ఆ పాస్టర్ గారు సందర్భం లేకుండా చర్చి తాళాలు తీసేసి మైక్లో అనౌన్స్మెంట్ చేశాడు, జూపూడి నుంచి పాస్టర్ గారు వచ్చారు, వాక్యం అందిస్తారని. అప్పటికి నేను బాప్తిసం తీసుకొని నెల అయ్యింది. నాకేం తెలియదు అసలు. నా పేరు చెబుతున్నారు మైక్లో. ఇక నాకేమో భయం వేస్తుంది. వీడేమో నన్ను అడగకుండా పోయి చెప్పొచ్చాడు, నన్ను వాక్యం చెప్పమంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక చర్చికి వెళ్ళాను. దాదాపు చర్చికి ఒక 50-60 మంది వచ్చారు. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన పెట్టినా వస్తారు, వాళ్ళు వచ్చారు. చర్చి నిండా జనం వచ్చారు. వాళ్ళు చక్కగా పాటలు పాడి, మీ తూర్పు వాళ్ళు బాగా పాటలు కూడా పాడతారయ్యా, ఒక పాట పాడమన్నారు నన్ను. నాకు పాటలు పాడటం అంటే చాలా భయం. అయినా వదిలేటట్టుకు లేరని ఎన్ని తలిసినా ఏది అడిగినా పాట పాడే, అది సింపుల్గా ఉంటుంది కాబట్టి, నాకు వచ్చిన పాట అదే కాబట్టి అదే పాడే. అదే పాడంగానే అప్పుడు దాకా నవ్వుతూ ఉన్నటువంటి ముఖాలు మాడిపోయినాయి నా పాట విన్న తర్వాత. సరే ఎట్టగట్ట ఒడ్డున పడ్డా. వాక్యం చెప్పమన్నారు. వాక్యం చెప్పమంటే ఆదాము కాడ నుంచి ప్రకటన గ్రంథం దాకా ఏం చెప్పానో నాకు తెలియదు అసలు. వాక్యం అయితే చెప్పాను, అసలు ఏమీ తెలియదు. ఏం చెప్పింది నాకు తెలియదు. దేవుని రాకడ అన్నాను, ఆదాం అన్నాను, పాపం అన్నాను, యేసు ప్రభు అన్నాడు, దేవుడు కుమారుడు అన్నాడు, మన కొరకు చచ్చిపోయాడు. మొత్తానికి ఏదో ఒకటి చెప్పా. అయిపోయింది. కనీసం ఎవ్వరు కూడా నన్ను పిలవలేదు, పలకరించలేదు, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక నేను ఇంటికి వచ్చి పండుకున్నాను. పండుకుంటే నిద్రలేసి కూర్చున్నాను మంచం మీద. ఆ ఊరి సంఘ పెద్ద నా దగ్గరికి వస్తున్నాడు. నాకు అర్థమైంది నా కాడకే వస్తున్నాడని. నేను లేచి ఇంటి వెనకాలకి వెళ్ళా. ఇంటి వెనకాలకి వెళ్తే ఇంటి వెనకాలకే వస్తున్నాడు. ఇక లాభం లేదని వాళ్ళ ఇంటి పక్కన కాలం ఉంది, ఆ కాలం నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నాడు. అక్కడ వేప చెట్టు ఉంటే అక్కడ మొహం పొలిచుకుందామని అక్కడ నుంచున్నా. ఆడ దాకా వచ్చి, ఈసారి బాగా నేర్చుకొని చెప్పి వాక్యం అన్నాడు. ఈసారి బాగా నేర్చుకొని చెప్పి వాక్యం అన్నాడు. సిగ్గుపడితే ఏదీ రాదు, భయపడితే ఏదీ రాదు. అలాగే మీరు నోరులు తెరవకపోతే మీకు పాటలు ఎట్ట వస్తాయి, మీరు నోరు తెరవకపోతే మీకు ప్రార్థన ఎట్ట వచ్చింది? ఆ శక్తి అనేది మనకు రావాలి. సరే, అది అయిన 10 రోజులకి మళ్ళీ మా ఊరు వచ్చాను. ఒక పాస్టర్ గారు బండి ఎక్కించుకొని నన్ను తీసుకెళ్ళాడు. వేరే చోట ప్రార్థన ఉందరా అని నన్ను తోటికి తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ పాస్టర్ గారులే. నన్ను పక్కన కూర్చోబెట్టాడు. వాళ్ళల్లో నేను కూడా కూర్చున్నా. వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. నా దాకా వచ్చింది, నన్ను కూడా చేయమన్నారు. చేయమంటే ప్రార్థన చేస్తున్నాను, చాలా ప్రార్థన చేస్తుంటే నా పక్కన వచ్చిన పాస్టర్ గారు నా కాలు గిల్లుతున్నాడు. పాస్టర్ గారు కాలు గిల్లుతున్నాడు. అయినా చేస్తూనే ఉండ ప్రార్థన, మళ్ళీ చేస్తూనే ఉండ. ఇక లాభం లేదు, ఈయన ఆపేటట్టుకు లేడని గిల్లటం మానేశాడు. ఇక ఆయన, నేనైతే ప్రార్థన చేస్తూనే ఉండ. చక్కగా భోజనం పెట్టారు, తిన్నాము, బండి ఎక్కాము. బండి ఎక్కి వస్తున్నప్పుడు, ఏందయ్య గారు ప్రార్థనలో కాలు గిలుతున్నారు ఏంటంటే, అసలు ప్రార్థన చేయడం రావట్లేదు ప్రసంగి, నీకు ఆపమని చెబుతుంటే నువ్వేమో ఓ చేసేస్తున్నావు, ఆపమని చెబుతుంటే ఓ చేసేస్తున్నావు నువ్వు అని. చూసావా, నాకు ప్రార్థన చేయడం రాకపోయినా ప్రార్థన చేస్తా. అలాగే మాట్లాడటం రాకపోయినా దేవుడు అక్కడ నిలబెట్టాడు. అలాగా అది కంటిన్యూ అవుతుంది కనుక ఇలాంటివి చాలా ఉన్నాయి. ఘోరాది ఘోరమైన పరిస్థితులు. ఇంకా చెప్తే టైం అయిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ
ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈరోజు మీ మధ్యలోనికి దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. అలాగే మీరు కూడా పెళ్ళైన కాడ నుంచి పుట్టిన కాడ నుంచి మీరు పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాల పనులు నేర్చుకుంటున్నారా, నేర్చుకోవట్లేదా? బట్టలు ఉతకటం, గిన్నెలు తోవటం, ఇల్లు ఊడవటం నేర్చుకుంటున్నారా? మరి ప్రార్థన ఎందుకు నేర్చుకోరు? మౌనంగా ఎందుకు కూర్చుంటారు? బతికున్న వాళ్ళు మాట్లాడతారా, చనిపోయిన వాళ్ళు మాట్లాడతారా? బ్రతికున్నావు కదా, మరి నువ్వు ప్రార్థన ఎందుకు చేయరు? సంవత్సరాల తరబడినా దేవుని సన్నిధికి వస్తున్నా, దేవుని సన్నిధిలో ఎందుకు ఎదగట్లేదు మీరు? సో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు మీ మనవాళ్ళకి ఇస్తాడు. అందుకని నీ నోటిని తెరువు. ఏం చేయాలి? పక్షులు కూడా ఆహారం తెచ్చి పిల్లలకి ఆహారం అందిస్తుంటే అవి నోరు తెరుస్తూ ఉంటాయి. తల్లి పక్షి వెళ్ళి ఆహారం తెస్తే పిల్లలు నోరు తెరుస్తాయి అన్నమాట, తల్లి తెచ్చిన ఆహారానికి. అలాగే దేవుడు అంటున్నాడు, నీ నోరు తెరువు. ముందు నోరు తెరవకుండా సమస్యలు పోవాలంటే ఎలాగా? అందుకని దేవుడు అంటాడు, వారు నన్ను అడగలేదు కాబట్టి నేనేం చేయలేదు. మీరు అడగనందున మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారు. నోరు తెరిచి అడిగితే అడుగుడి మీకు ఇవ్వబడును. అడిగితే మీకు ఇస్తాడు దేవుడు. అడగకుండా మౌనంగా కూర్చొని అన్నీ తెలుసులే దేవునికి అంటే ఎలాగా? అన్నీ తెలుసు దేవునికి, నీకు అన్నీ ఇవ్వాలని తెలుసు, కానీ నువ్వు కూడా అడగాలని కోరుకుంటున్నాడు అనమాట. సరే, మంచిది. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే రోగం నుండి విడుదల పొందుదామని వచ్చాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి. అతను దేవుని దగ్గర రావటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదమో చూడండి. ఆయన చేసిన పాపాల వల్ల పక్షవాయువు రోగం వచ్చింది. ఇప్పుడు ఆ పాపాలు పోతేనే కానీ ఆయనకు స్వస్థత రాదు. అందుకని ఒకని పాపాలు ఒకరితో ఒప్పుకోండి, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుచును. అంటే మనం చేయాల్సిందేంటి? మనకు రోగం వచ్చింది, మనకు బలహీనతలు వచ్చినాయి. మనం చేయవలసింది ఏంటంటే ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు దేవదూతల్లోనే లోపాలను చూస్తున్నాడట. ఇక స్త్రీకి పుట్టిన నరుడికి ఎన్ని బలహీనతలు ఉంటాయి? మళ్ళీ బలహీనతలు లేవా? చెప్పండి, లేవా? ఉన్నాయి. ఇప్పుడు అతనికి పక్షవాయువు, అతను చేసిన పాపము ఆయన యొక్క అవయవాలు పనిచేయకుండా కట్టేసేసినాయి. ఆయన చేసిన పాపాలు కట్టేసేసినాయి. ఇప్పుడు మీకు సంఖ్యలతో కట్టడం లేకపోతే తాళ్లతో కట్టడం మీకు తెలుసు, కానీ పాపం మనం కట్టేసేసిద్ది. ఒక సందర్భంలో అయితే వాని పాపం వాడిని పట్టుకునేది అని ఉంది. వాని పాపమే వాడిని పట్టుకునేది. కాబట్టి మనం ఏం చేయాలి? రోజు స్నానం చేస్తాం, పళ్ళు తోముకుంటాం చక్కగా. అలాగే విశ్వాసాన్ని కూడా మనం పెంచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు మన పాపాన్ని మనం ఒప్పుకుంటూ ఉండాలి. మనం శుభ్రం చేసుకుంటాం, మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, అలాగే మన హృదయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు దగ్గర రాగానే ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అనగానే అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, చాలామంది తెలివైన వాళ్ళు, మహామేధావులు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అధ్యయనం చేసిన వాళ్ళు చాలామంది ఉండి, ఈయనెవరు పాపాలు క్షమిస్తున్నాడేంటి? పాపాలను క్షమించేది దేవుడు కదా, ఈయన మనిషి అయ్యుండి పాపాలు క్షమిస్తున్నాడేంటి అని వారిలో మర్మని సనుక్కుంటున్నారు. ఏం చేస్తున్నారు? సనుగు గొనుగు ఎలా ఉంటుందంటే పైకి వ్యక్తం అవ్వదు, మనసులో అనుకునే మాటలు. ప్రభువుకి అర్థమైపోయింది, మనసులో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ప్రభువుకి అర్థమైంది. అందుకని తలంపు పుట్టక మునిపే, అది నీ పెదవుల నుండి బయటికి రాక మునిపే దేవునికి సమస్తం తెలుసు. హల్లెలూయా. దేవుని కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయి. ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. ప్రతి ఆలోచన, నువ్వేం ఆలోచన చేస్తున్నావు కూడా దేవునికి. వాళ్ళు ఏం చేస్తున్నాడు? ఈయనెవరు మనిషి అయి ఉండి నీ పాపాలు క్షమించబడ్డాయి అంటున్నాడు. పాపాలు క్షమించేది దేవుడు కదా, మనుషుడైతే కాదు కదా. ఈయన పాపాలు క్షమించబడ్డాయి అని చెబుతున్నాడని వారు సనుక్కుంటూ ఉన్నప్పుడు
దేవదూషణ చేస్తున్నాడంట ప్రభు. వాళ్ళకి ఏం అర్థమవుతుంది? దేవదూషణ అంటే దేవుణ్ణి దూషిస్తున్నాడు. దేవుణ్ణి దూషించలా. కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఇతడు ఇట్లెందుకు చెబుతున్నాడు? ఇతడు దేవదూషణ చేస్తున్నాడు. దేవుడే కదా మానవుని యొక్క పాపాలు క్షమించేది. నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెబుతున్నాడేంటి అని వారిలో వారు సనుక్కుంటూ ఉన్నప్పుడు